కామదహనము అంటే పూర్వం సతీదేవి సతీదేవి అగ్నిలో తనకు తాను దేహత్యాగం చేసిన తర్వాత పరమేశ్వరుడు ఘోర తపస్సుకు వెళ్ళడం జరుగుతున్నది. అదే సమయంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు లోకాలని పట్టి పీడిస్తూ ఉంటాడు. అతడిని నుంచి విముక్తి పొందాలంటే పార్వతీ పరమేశ్వరులకు జన్మించినటువంటి పుత్రుడు మాత్రమే అతన్ని సంహరించేలా వాడు వరాన్ని పొందుతాడు. ఎందుకంటే ఈ పరమేశ్వరుడికి తపస్సు నుంచి మేల్కొనడు. ఇక అతనికి వారికి పుత్రుడు పుట్టడు అని వాడి ధైర్యం అనమాట. అందుకే ఆయన తపస్సులో ఉంటాడు. ఆ తపస్సును భగ్నం చేయడం కోసం మన్మధుణ్ణి పురిగొల్పుతారు బ్రహ్మాది దేవతలు. ఆ సమయంలో తపస్సు భగ్నమైనటువంటి పరమశివుడు తన 3వ నేత్రంతో కాముణ్ణి దహనం చేస్తాడు. ఆ కామ దహనము చేసినటువంటి రోజు ఈ ఫాల్గుణ పౌర్ణమి అని మనకు శివమహాపురాణాది గ్రంథములలో చెప్పడం జరిగినది. కామము దహనమైతే మనమెందుకు